సోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో ఏమంటాడంట, మనమందరం తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునేందుకు శక్తి గలవాడగును అంటున్నాడు. కాబట్టి తన మాట తీరే సరైన రీతిలో ఉండాలి. చూడండి, గొడవలు సమస్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఒక మాట. సేవకుడు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే ఒక విశ్వాసిని మాట్లాడినా అందుకనే సేవకుడు ఎవరితో ఏదైనా మాట్లాడాలంటే భయం, చెప్పాలంటే భయం. అయ్యో ఏమనుకుంటారో ఏమో. కొందరు అంటారు, పర్వాలేదు బ్రదర్, మా బ్రతుకులు మారాలంటే మీరు మాట్లాడండి, తప్పు లేదనుకుంటారు. వారు మారు మనసు పొందటానికి, వారి జీవితాలను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నవారు కాబట్టి వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు.